వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడం కోసం 500, 200 రూపాయల నోట్లను కూడా రద్దు చేసి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. గతంలో 1000 రూపాయలు, 500 నోట్లను రద్దు చేయాలని సూచించిన ఆయన రూపాయలు 2000 నోట్లను కూడా రద్దు చేయాలని కూడా కోరారు. మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదనను వారి ముందు ఉంచారు. కొందరు గత 5 ఏళ్లలో కొట్టేసిన సొమ్ముతో ఇప్పుడు వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు రాజకీయ ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేరస్తులు, అవినీతి పరులు తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని చెబుతూ నేరస్తులు, అవినీతి పరులు చట్టం నుండి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అవినీతి భూతాన్ని భూస్థాపితం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి అప్పులు మిగిల్చిందని, అనేక బిల్లులు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను అందించామని, ఉచితంగా ఇసుక సరఫరాను ప్రారంభించామని తెలిపారు. పరిపాలన పారదర్శకంగా లేని పక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రారని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాకుండా పోయాయని పేర్కొంటూ, గత ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు, సంస్థలు వెనక్కు వెళ్లాయని, ఎవరు పెట్టుబడులకు ముందుకు రాలేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అప్పుల వాళ్ళు రోజు తిరుగుతున్నారని, పెండింగ్లో ఉన్న కొన్ని బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందని చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని చెబుతూ ప్రజలు గెలిచి తమను గొప్ప స్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ కారణంగానే శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని చెప్పారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.